నమస్కారం. డాక్టర్ స్టాక్ కార్యక్రమానికి స్వాగతం. కొందరు స్టూడెంట్స్ ఆటలాడుతూ మోకిళ్ళ దెబ్బలు తగిలించుకుంటారు. చిన్న దెబ్బ గాని వదిలేస్తారు. తర్వాత చాలా బాధపడతారు. అలాంటి వారు ఎలాంటి పరిణామాలు ఎదుర్కొంటారు? పికిల్ బాల్ ఇంజ్యూరీస్ అంటే ఏమిటి? స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ ఎన్ని రకాలు? తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనతో వివరించడానికి మనతో ఉన్నారు ఆర్థోపెడిక్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ జయకృష్ణ సింగ్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే మేడం. అసలు ఈ స్పోర్ట్స్ ఇంజురీ అంటే ఏంటి? ఇది రావడానికి గల కారణాలు ఏంటంటారు? స్పోర్ట్స్ ఇంజురీస్ అంటేనమ్మా, ఇప్పుడు ఆటలాడుతున్న సమయంలో మనకి ఈ ఎముకలే కాకుండా కండలో జరిగే ఇంజురీస్‌ని మనము ఒక గ్రూప్ కింద స్పోర్ట్స్ ఇంజురీస్ అని చెప్తాం. యెస్ సార్. మరి స్పోర్ట్స్ ఇంజురీస్‌లో ఎన్ని రకాలుంటాయి? స్పోర్ట్స్ ఇంజురీస్ అంటే చాలా రకాలమ్మా. ఒకటేంటంటే మనకి హ్మ్, కండరాల ఇంజురీస్ నుంచి, ఎముకల ఫ్రాక్చర్స్ నుంచి, తర్వాత కండలో జరిగే లిగమెంట్ ఇంజురీస్ అని ఉంటాయి. అవి అన్నీ కూడా మనం స్పోర్ట్స్ ఇంజురీస్ కింద మనం గ్రూప్ చేయొచ్చు. అంటే ఏదైనా గేమ్స్ ఆడుతున్నప్పుడు గాని, ఏదైనా చేస్తున్నప్పుడు గాని కింద పడితే చిన్న దెబ్బగానే వదిలేస్తారు. తర్వాత డాక్టర్ దగ్గరికెళ్ళి డాక్టర్‌ని కన్సల్ట్ అయితే అది కొంచెం సీరియస్‌గా ఇంజ్యూరీ లాగా కనిపిస్తా ఉంది. మరి అప్పుడు ఏ విధంగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటారు? సాధారణంగా అమ్మ స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగే వాళ్ళల్లో ఏంటంటే ఆటలాడుతున్న సమయంలో సరిగ్గా ట్రైనింగ్ లేక, సరిగ్గా పోస్చర్ మెయింటైన్ చేయలేక, కండరాలు బలహీనంగా ఉండటం వల్ల కొంతమంది ఆటగాళ్ళలో ఇది స్పోర్ట్స్ ఇంజురీస్ జరిగే అవకాశాలు చాలా ఎక్కువున్నాయమ్మా. దాంట్లో ఏంటంటే మనకి చిన్న చిన్న కండరాల లేకపోతే ఈ మసిల్ ఇంజురీస్ నుంచి ఫ్రాక్చర్స్ ఫ్రాక్చర్స్ కానీ, లేకపోతే టెండాన్ ఇంజురీస్ కానీ, లేకపోతే లిగమెంట్ ఇంజురీస్ కానీ, అన్నీ మనం స్పోర్ట్స్ ఇంజురీస్ గానే గ్రూప్ చేసి పెడతాము. మామూలుగా సాధారణంగా మనకి స్పోర్ట్స్ ఇంజురీస్ అయ్యే వాళ్ళల్లో సడెన్‌గా మనకి క్యాచ్ రావటం కానీ, నొప్పి రావటం కానీ, మళ్ళీ ప పడ్డ తర్వాత వెంటనే లేచి నడవలేకపోవటం కానీ జరుగుతుంది. అలాంటప్పుడు మనం లోకల్‌గా ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ, ఈ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ కానీ అక్కడికెళ్ళి మనము రోగ నిర్ధారణ ఎక్స్‌రే కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ తీసుకొని ఏ రకమైన స్పోర్ట్స్ ఇంజరీ అని మనం తెలుసుకున్న తర్వాత దాని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే సార్ ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌ని ఎలా డయాగ్నోసిస్ చేస్తారు? స్పోర్ట్స్ ఇంజరీస్ ఏంటంటేనమ్మా, నార్మల్‌గా ఒక్కసారి డాక్టర్ దగ్గరకొచ్చిన తర్వాత మనము హిస్టరీ ఎగ్జామినేషన్ అంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏ రకంగా జరిగింది? ఇంజరీ ఏ రకంగా జరిగింది? ఏ పోస్చర్ మెయింటైన్ చేస్తున్నప్పుడు జరిగింది ఇంజరీ ఒకటి. తర్వాత ఎగ్జామిన్ చేస్తున్న క్రమంలో మనకి కొన్ని టెస్టులుంటాయి. ఆ టెస్ట్ బట్టి మనం ఏ స్పోర్ట్స్ ఇన్ ఏ లిగమెంట్ ఇంజరీ జరిగిందా? టెండాన్ ఇంజరీ జరిగిందా? అనేది మనము క్లినికల్‌గా చూడటం జరుగుతుంది. క్లినికల్‌గా చూసిన తర్వాత దాన్ని మనము కన్ఫర్మ్ చేసుకోవటానికి ఒక ఎక్స్‌రే కానీ, లేకపోతే ఒక ఎంఆర్ఐ స్కాన్ కానీ చేయటం జరుగుతుంది. దాన్ని బట్టి మనం ఏ స్పోర్ట్స్ ఇంజరీ జరిగింది, ఎటువంటి లిగమెంట్ ఇంజరీ జరిగిందా, ఫ్రాక్చర్ జరిగిందా, టెండాన్ ఇంజరీ జరిగిందా అనేది మనము నిర్ధారణ తీసుకున్న తర్వాత మనం దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదే సార్ ముఖ్యంగా ఈ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ జరిగిన సమయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? స్పోర్ట్స్ ఇంజరీస్ రాకుండా మనము జాగ్రత్తలు ఎటువంటివి అంటేనమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక వార్మప్ ఎక్సర్సైజ్ అని ఉంటుంది. ఏదైనా స్పోర్ట్స్ ఆడే ముందు మనము ఒక 15 మినిట్స్ కార్డియో కానీ, ఆ మజిల్ కండిషనింగ్‌కి మనము కొంత ఈ కార్డియో కానీ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీస్ జరగకుండా స్పోర్ట్స్ ఆడే క్రమంలో మనం దాని అప్రోప్రియేట్ గేర్ ఉంటుంది. అంటే నీ ప్యాడ్స్ కానీ, ఈ మంచి స్పోర్ట్స్ షూస్ కానీ, ఫుట్‌వేర్ మంచిగా వేసుకోవడం తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే మనము స్పోర్ట్స్ ఇంజరీలో ప్రాపర్ టెక్నిక్ ఎట్లా ఆడాలి అనేది మనం తెలుసుకోవాలి. తర్వాత స్పోర్ట్స్ ఇంజరీ జరగకుండా ఏంటంటే మనం ఎడిక్వేట్ వార్మప్ ఎక్సర్సైజ్ అంటే స్పోర్ట్స్ ఆడక ముందు కొంత వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోవడం మంచిది. అయితే సార్ ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ జరిగినప్పుడు డాక్టర్‌ని ఏ టైంలో కన్సల్ట్ అవ్వాలి? స్పోర్ట్స్ ఇంజరీస్ జరిగినప్పుడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒక్కసారి స్పోర్ట్స్ ఇంజరీ జరిగిన వెంటనే మనకి ఏం జరుగుతుంది, వెంటనే ఆ జాయింట్‌లో నొప్పి రావడం కానీ, విపరీతమైన నొప్పి, తర్వాత వాపు రావడం జరుగుతుంది. మనం లేచి వెంటనే నడవలేకపోవటము అవన్నీ జరుగుతాయి. సో, వెంటనే మనకి లోకల్‌గా ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ, స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ కానీ మనము సంప్రదిస్తే
ఏ రకమైన స్పోర్ట్స్ ఇంజరీ జరిగింది, ఏ లిగమెంట్ ఇంజరీ జరిగింది, ఫ్రాక్చర్ జరిగింది అనేది కరెక్ట్గా ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, అల్ట్రాసౌండ్స్ కానీ తీసి దానికి నిర్ధారణ తీసుకున్న తర్వాత దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ రోజుల్లో స్పోర్ట్స్ ఇంజురీస్ అనేవి చాలా కామన్‌గా మారాయి. మరి ఏ స్పోర్ట్స్ ఇంజురీస్ అయినా ప్రతి ఒక్కరు కూడా కొంత నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడంలో కావచ్చు, లేదంటే సర్జరీ చేసుకోవడంలో కావచ్చు. మరి ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అయిన వాళ్ళందరిలో సర్జరీ ఎప్పుడు అవసరం ఉంటుంది? నార్మల్‌గా ఏంటంటేనమ్మా స్పోర్ట్స్ ఇంజరీ జరిగినప్పుడు ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ ఇంజరీ జరిగినప్పుడు ఈ పక్కనున్న కండరాలు అన్నీ ఆహ్, కమిలిపోయి ఉంటాయన్నమాట. ఈ కమిలిపోవటం వల్ల ఈ రక్తస్రావం చెంది కొంత లోకల్‌గా వాపు ఏర్పడుతుంది. ఈ వాపు ఏర్పడినప్పుడు ఏంటంటే మనం వెంటనే సర్జరీకి పోము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఆ వాపు తగ్గించడానికి కొంత కొంత మెడికేషన్స్ ఉంటాయి. మెడిసిన్స్ ఉంటాయి. కొన్ని లోకల్ పెయిన్ రిలీఫ్ మెజర్స్ ఉంటాయి. అవి చేయడం జరుగుతుంది. ఎట్లా అంటే ఆ పార్ట్‌కి రెస్ట్ ఇవ్వడం. ఒక స్ప్లింట్ ద్వారా ఆ పార్ట్ రెస్ట్ ఇవ్వడం, ఐస్ ప్యాక్ అప్లై చేయటం, దానికి కొంత కంప్రెషన్ బ్యాండేజ్ అని పెట్టడం, తర్వాత ఎలివేషన్‌లో మనం పెట్టుకుంటే కనుక ఆ లోకల్‌గా మనము కొంత రక్తస్రావాన్ని మనం చేసి ఆ కమిలిన కండ కాంత రికవర్ అయిన తర్వాత దానికి మళ్ళీ ఒకసారి ఎగ్జామిన్ చేసి ఒకవేళ నిజంగా సర్జరీ అవసరం అనుకుంటే అప్పుడు మనం సర్జరీ చేయడం జరుగుతుంది. అంటే చాలా వరకు కూడా చాలామంది సర్జరీ చేయించుకోవాలంటే భయపడుతూ ఉంటారు. కొంత టెన్షన్ ఫీల్ అవుతూ ఉంటారు. మరి అట్లాంటి వాళ్ళకి ఖచ్చితంగా సర్జరీకే వెళ్ళాలా? లేకపోతే మెడికేషన్స్‌తో దాని నుంచి క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? దాదాపు చాలా స్పోర్ట్స్ ఇంజురీస్‌లో ఏంటంటేనమ్మా కండ సగం తెగటం, పూర్తిగా తెగటానికి తేడా ఉంటుంది. సో, సగం తెగితే మాత్రం మనము మామూలుగా దాన్ని మెడిసిన్ ద్వారా కానీ, లోకల్ పెయిన్ రిలీఫ్ మెజర్స్ ద్వారా కానీ, ఒక స్ప్లింట్ అప్లై చేసుకొని కొంతకాలం రెస్ట్ తీసుకున్న తర్వాత, దానికి మనము ఆహ్, ఏదైతే పార్షియల్ టేర్ అయిన కండుందో దానంతటా అదే రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో, పార్షియల్ టేర్స్‌కి దాదాపుగా సర్జరీ అవసరం పడకపోవచ్చు. పార్షియల్ టేర్ అయినా సరే, కండ రికవర్ అయినా సరే, అయిన తర్వాత ఆ జాయింట్‌లో ఏదైనా ఇన్‌స్టెబిలిటీ కానీ, సరిగ్గా స్టెబిలిటీ లేకపోతే మాత్రమే మనం సర్జరీకెళ్ళాల్సుంటుంది. అదే ఒకవేళ కంప్లీట్‌గా టేర్ అయిన కండయితే మాత్రం మనం యూజువల్‌గా తొందరగా మనం సర్జరీకి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే ఇలా చాలామంది సర్జరీ అయిన వాళ్ళలో కూడా ఎక్కువగా వర్క్ చేయలేకపోతూ ఉంటారు. కొంచెం ఎక్కువ వాక్ చేస్తున్నప్పటికీ కూడా ఏదన్నా పని చేస్తున్నప్పటికీ కూడా కొంత ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేస్తా ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలంటారు? అంటే ఆ టైంలో డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వొచ్చా? మళ్ళీ మెడికేషన్ ద్వారా దాన్ని తగ్గించుకునే ఛాన్స్ ఉంటుందా? మామూలుగా సర్జరీ చేసినా సరేనమ్మా, ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ తాలూకు సర్జరీస్ వేరు. వేరే ఫ్రాక్చర్ సర్జరీస్ వేరమ్మా. ఫ్రాక్చర్ సర్జరీస్ ఎట్లా ఉంటాయంటే, మనం ఎముక ఫ్రాక్చర్ అయిన తర్వాత వెంటనే దాన్ని మనం స్క్రూ కానీ, ప్లేట్ కానీ, రాడ్ కానీ వేసిన తర్వాత కొంత ఫిజియోథెరపీ అని ఉంటుంది. ఆపరేషన్ జరిగిన తర్వాత ఈ లోకల్ పక్కనున్న జాయింట్స్‌ని మనం మొబిలైజ్ చేయటానికి ఫిజియోథెరపీ చేసుకుంటాం. ఫిజియోథెరపీ చేసుకున్న తర్వాత వెంటనే మామూలుగా రికవర్ అవ్వడం జరుగుతుంది. స్పోర్ట్స్ ఇంజరీస్‌లో ఎట్లాంటిదంటేనమ్మా, మనం ఒకవేళ సర్జరీ చేస్తే కనుక, ఆ కండ మళ్ళీ రికవర్ అవ్వటానికి చాలా టైం ఏర్పడుతుంది. మామూలుగా సర్జరీ ఎంత ఇంపార్టెంటో, సర్జరీ తర్వాత ఫిజియోథెరపీ కూడా అంతే ఇంపార్టెంట్ స్పోర్ట్స్ ఇంజరీస్‌లో. సో, సర్జరీ అయిన తర్వాత మళ్ళీ ఆ కండని మళ్ళీ మనం ఆ కండిషనింగ్ చేసి దాంట్లో కావాల్సినంత మన బరువు అది మోసేంత దానికి స్ట్రెంగ్త్ ఇచ్చి ఫిజియోథెరపీ ద్వారా దానికి స్ట్రెంగ్త్ ఇచ్చి మనం మళ్ళీ నార్మల్ డైలీ యాక్టివిటీస్ చేసుకోవడం జరుగుతుంది. అయితే సార్ ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌కి లేటెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఉందా? స్పోర్ట్స్ ఇంజురీస్‌కి లేటెస్ట్ ట్రీట్మెంట్ అంటేనమ్మా, నార్మల్‌గా ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే, కండ తెగితే పట్టీ కట్టేయటం, కొంత మెడిసిన్ ఇవ్వటం, తర్వాత కాస్త ఎలివేషన్‌లో పెట్టడం. ఆ కండ కొంతకాలం అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ కండ దానంతట అదే కొంత అతకటం జరిగేది ఇంతకుముందు. ఇప్పుడేంటంటేనమ్మా, అంత టైం ఎవరికీ లేదు గదా! అంత మనం స్ప్లింటేసి, తర్వాత 6 వారాలు, 2 నెలలు రెస్ట్ ఇవ్వటం కంటే, ఇప్పుడొచ్చిన ట్రీట్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే, కీ హోల్ సర్జరీస్ అంటారు. కీ హోల్ సర్జరీ అంటే లోపటికి మనము కెమెరా పెట్టి ఎంత కండ డ్యామేజ్ అయిందో మనము ఆపరేషన్ జరుగుతున్న క్రమంలోనే చూసి, దానికి సరిపడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది లేటెస్ట్ ట్రీట్మెంట్ అమ్మా. ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ అంటారు. కీ హోల్ సర్జరీస్ అంటారు. అవమ్మా.
అయితే సార్ ముఖ్యంగా మరి ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల, ఈ సర్జరీ చేసుకోవడం వల్ల ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటాయా? అంటే తర్వాత దాని సైడ్ ఎఫెక్ట్స్ కావచ్చు, అట్లాంటివి ఏమైనా ఉంటాయా? స్పోర్ట్స్ ఇంజరీస్‌కి, సర్జరీస్‌కి పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమి ఉండవమ్మా. నార్మల్‌గా ఏంటంటే స్పోర్ట్స్ ఇంజరీ అయిన వెంటనే మనం ఆ లిగమెంట్ తాలూకు ట్రీట్మెంట్ తీసుకుంటే మనకి లాంగ్ టర్మ్ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా మనం ఆర్థ్రోస్కోపిక్ సర్జరీ కానీ, లిగమెంట్ సర్జరీస్ ద్వారా కానీ లాంగ్ టర్మ్‌గా ఎఫెక్ట్స్ రాకుండా మనం నివారించొచ్చమ్మా. మరి ముఖ్యంగా పెద్దవాళ్ళకి కాకుండా గూడా చిన్న పిల్లలు గూడా పిల్లలు గూడా చాలామంది స్పోర్ట్స్ ఆడుతుంటే, లేదంటే ఆటలు ఆడుతుంటే కింద పడుతూ ఉంటారు. మరి అట్లాంటి పిల్లల్లో ఇది జరిగితే స్పోర్ట్స్ ఇంజరీస్ ఎలా ఉంటుంది? చిన్న పిల్లల్లో ఏంటంటేనమ్మా స్పోర్ట్స్ ఇంజరీస్ అంటే ఎట్లా ఉంటాయంటే రన్నర్స్‌లో కానీ పెటలా టెండినైటిస్ అంటారు. కొంత టెండినైటిస్ కానీ తర్వాత కింద హ్మ్, చీలమండలం దగ్గర కూడా కొంత సీవర్స్ డిసీజ్ అంటారు. కొంత ఆ కాల్కేనియల్ ఎపోఫైసైటిస్ అంటారు. అట్లాంటి చిన్న చిన్న టెండాన్ ఇంజరీస్ అవి జరిగే అవకాశం ఉంది. కొంత పెద్దవాళ్ళకొచ్చేసరికి మనకి మోకాళ్ళలో లిగమెంట్ ఇంజరీస్ కానీ ఏసీఎల్, పీసీఎల్ లిగమెంట్ ఇంజరీస్ అంటారు. ఆ చిన్న పిల్లల్లో కూడా మనం సేమ్ ప్రోటోకాల్ ఫాలో అవుతామమ్మా. ఏంటంటే ఫస్ట్ దాన్ని మనము కాస్త రెస్ట్ ఇచ్చి, తర్వాత ఇమ్మొబిలైజ్ చేసుకొని, తర్వాత స్ప్లింట్ ఇచ్చి కంప్రెషన్, ఎలివేషన్ అంటారు. అదయిన తర్వాత ఒక నెల రోజుల పాటు ఆ కమిలిన కండ కాస్త రికవర్ అయిన తర్వాత అవసరమైతే దానికి సర్జరీ చేసుకోవడం జరుగుతుంది. అయితే సార్ ముఖ్యంగా సర్జరీ అయిన తర్వాత సర్జరీ ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని నుంచి రికవర్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అలాగే మళ్ళీ స్పోర్ట్స్ ఎప్పుడు ఆడొచ్చు? నార్మల్‌గా ఏమవుతుందంటేనమ్మా స్పోర్ట్స్ ఇంజరీస్‌లో మనం సర్జరీ చేసిన తర్వాత మామూలుగా వెంటనే మేము నడిపించడం కుదరదు. ఎందుకంటే మన స్పోర్ట్స్ ఇంజరీస్‌లో మోకాల్లో ఏసీఎల్ అనే లిగమెంట్, పీసీఎల్ అనే లిగమెంట్‌కి మనం ఒకవేళ సర్జరీ చేస్తే గనక, ఆ ఏసీఎల్ అనే ప్లేస్‌లో మనం కృత్రిమ గ్రాఫ్ట్ ఏస్తాం కాబట్టి, ఆ గ్రాఫ్ట్ అనేది మంచిగా బోన్‌లో ఇన్కార్పొరేట్ అవ్వాలి కాబట్టి, అది ఇన్కార్పొరేట్ అయ్యేంత వరకు మనం వెయిట్ వేయకుండా జాగ్రత్తగా కాలు మడవటం, చాపడం చేసుకోవడం జరుగుతుంది. చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే, ఒక 6 వారాల నుంచి 2 నెలలు అంటే 8 వారాల వరకు పేషెంట్ మోకాలు మడవటం, చాపడం చేసుకున్న తర్వాత స్లోగా 25%, 50%, 75% అట్లా వెయిట్ వేసిన తర్వాత స్లోగా నడవటం జరుగుతుంది. దాదాపుగా ఆపరేషన్ చేసిన తర్వాత 2 నెలలకి పేషెంట్ తనంతట తాను నడవటము అది జరుగుతుంది. తర్వాత ఈ పరిగెత్తటము అంతా కూడా దాదాపు ఒక 2.5, 3 నెలలు. తర్వాత స్పోర్ట్స్ అయితే మాత్రం 6 మంత్స్ తర్వాత స్పోర్ట్స్ ఆడుకునే అవకాశం ఉంది. నార్మల్‌గా స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి స్పోర్ట్స్ ఆడే ముందు గూడా వార్మప్ లాంటివి ఏమైనా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలా? స్పోర్ట్స్ ఎప్పుడైనా సరేనమ్మా ఆడక ముందు ఎట్లా ఉంటుందంటే, ఆ తాలూకు కండరాల్లో కండిషనింగ్ చేసుకోవాలి. దాన్ని మనం వార్మప్ ఎక్సర్‌సైజ్ అంటాం. ఆ వార్మప్ ఎక్సర్‌సైజ్ ఒక కనీసం ఒక 15 మినిట్స్ కార్డియో సెషన్ చేసుకుంటే కనుక, మనకి ఆ కండరాల్లో మనం ఈ స్పోర్ట్స్ ఆడేటప్పుడు స్విఫ్ట్ మూవ్‌మెంట్స్ ఉంటాయి కాబట్టి, ఆ కండరాల్లో మనకి ఆహ్, ఇది ఉంటుంది కాబట్టి, స్ట్రెంగ్త్ ఉంటుంది కాబట్టి, తొందరగా తెగే అవకాశాలు తక్కువుంటాయి కాబట్టి, మనకి ఖచ్చితంగా వార్మప్ చేసుకొని, అప్పుడు స్పోర్ట్స్ ఆడుకుంటే బెటర్ అమ్మా. ఎస్ డాక్టర్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. కాల్ తీసుకుందాం. హలో! నమస్తే అండి. ఆ, స- హలో! డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇది ఆ, ఇప్పుడు మోకాల్లో నొప్పులు ఇది ఏ, ఎలా సార్ ఇప్పుడు గుజ్జు తగ్గిపోతుంటుంది ఒక మీనింగ్ అంటే ఈ ఆ, ఈ స్పోర్ట్స్ పర్సన్స్లో సార్ వీళ్ళకి ఆ, ఏంటంటే వీళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పాను హలో! సార్. ఒకసారి మళ్ళీ అడగండి సార్. సార్ ఇది ఇప్పుడు కొందరు ఆ, నీ ప్రాబ్లం వస్తే వాళ్ళు నీ సర్జరీకి వెళ్తుంటారు సార్. హ్మ్. గుజ్జు తగ్గిపోతుంటే హ్మ్. ఆ గుజ్జు నీలో అవును. జాయింట్ నీ సర్జరీకి వెళ్ళకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి సార్. నార్మల్‌గా ఎట్లా అంటే సార్ మోకాల్లో ఇప్పుడు లోపల కార్టిలేజ్ అని ఒక గుజ్జు పదార్థం ఉంటుంది. మోకాల లోపల ఏంటంటే లోపల లైనింగ్‌ని సైనోవియం అంటారు. ఈ సైనోవియం తాలూకు ఏంటంటే అది మోకాలు లోపల ఈ ఫ్లూయిడ్ సెక్రీషన్ జరుగుతుంది. ఆ లోపలున్న కార్టిలేజ్ అనే
పదార్థానికి మనకి న్యూట్రిషన్ అంటే ఆహారం ఇచ్చేది ఆ లోపల ఉన్న ఫ్లూయిడ్ మాత్రమే. సో, ఎక్కువ కాలం యాక్టివ్‌గా ఉండే వాళ్ళల్లో ఏమవుతుందంటే జాయింట్ లోపల ఉన్న ఫ్లూయిడ్ కాస్త ఎక్కువ సెక్రెట్ అవ్వటం వల్ల మనకి కార్టిలేజ్ ఎక్కువ కాలం డ్యూరబుల్‌గా ఉంటుంది. సో, దాన్ని బట్టి చూస్తే యాక్టివ్‌గా లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళల్లో ఈ గుజ్జు పదార్థం తగ్గే అవకాశాలు తక్కువుంటాయి. అంటే కాస్త ఎక్కువ కాలం నిలిపే అవకాశాలుంటాయి. దానివల్ల ఇప్పుడు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉండే వాళ్ళల్లో లోపలున్న ఫ్లూయిడ్ తక్కువుంటుంది కాబట్టి కార్టిలేజ్ తొందరగా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి యాక్టివ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకుంటే కనుక మనకి ఈ మోకాలు తాలూకు గుజ్జు పదార్థం ఎక్కువ కాలం నిలిచి మనకి దానికి కాస్త ఎక్కువ కాలం నిలిచి ఈ ఆర్థరైటిస్ ఇవి వచ్చే అవకాశాలు కాస్త డిలేడ్‌గా ఉంటాయి. అప్పుడు సర్జరీ గూడా మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళల్లో కంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు కాస్త లేట్‌గా జరుగుతుంది కాబట్టి మనకి ఈ యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో ఉంటే మంచిదమ్మా. ఎస్ డాక్టర్ గారు, ముఖ్యంగా ఫ్రాక్చర్‌కి, స్ప్రెయిన్‌కి మధ్య ఉన్న తేడా ఏంటంటారు? ఫ్రాక్చర్ అంటే ఏంటంటేనమ్మా, ఎముక కానీ, ఎముక పై పొర కానీ మనకి డిస్కంటిన్యూ జరిగితే లైక్ ఏదన్నా విరిగితే కనుక దాన్ని మనం ఫ్రాక్చర్ అని అంటాం. ఈ స్ప్రెయిన్ అంటే ఏంటంటే, ఈ కండరాల్లో మజిల్ కానీ, లిగమెంట్ కానీ, ఈ ఫైబర్స్ కనుక టేర్ అయితే దాన్ని మనం స్ప్రెయిన్ అని అంటామమ్మా. మీ ఇందాక కాలర్ చెప్పినట్టుగా నీకి ఏదన్నా పెయిన్ వస్తే గనక హాస్పిటల్‌కి వెళ్లి సర్జరీకి వెళ్ళడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. మరి ఈ టైంలో మజిల్ స్ట్రెయిన్ కావచ్చు, లిగమెంట్ ఇంజరీస్ కావచ్చు, ఈ కండరాల నొప్పి ఇవన్నీ ఎలా జరుగుతాయి? అంటే ఒక స్పోర్ట్స్ ఆడే పర్సన్ వార్మప్ చేయకుండా ఆహ్, డైరెక్ట్‌గా స్పోర్ట్స్‌కి వెళ్తే ఇవన్నీ జరిగే ఛాన్సెస్ ఉంటాయా? నార్మల్‌గా ఏంటంటేనమ్మా, ఈ జాయింట్‌లో మనకి ఈ 2 ఎముకలుంటాయి. తర్వాత జాయింట్ ఉంటుంది. ఆ జాయింట్‌ని మూవ్ చేయటానికి మజిల్ ఉంటుంది. ఆ జాయింట్‌ని కరెక్ట్ పొజిషన్‌లో పెట్టడానికి లిగమెంట్స్ ఉంటాయమ్మా. ఈ వార్మప్ చేస్తే ఏమవుతుందంటే అన్నీ కూడా సింక్రొనైజ్డ్‌గా వర్క్ చేస్తాయి. వర్క్ చేయటం వల్ల మనకి ఈ చిన్న చిన్న ఇంజ్యూరీస్ కానీ, లేకపోతే ఈ ఫ్రాక్చర్‌లు కానీ జరిగే అవకాశాలు తక్కువుంటాయి. అదే కనుక వార్మప్ చేయకపోతే ఏమవుతుందంటే ఈ కండరాల్లో సరిగ్గా కండిషనింగ్ లేకపోవటం వల్ల, ఈ తొందరగా మనం స్విఫ్ట్ మూవ్‌మెంట్స్ ఇవ్వటం వల్ల ఈ కండరాలు తెగి ఫ్రాక్చర్‌లవ్వటం కానీ, ఈ కండరాలు తెగి లిగమెంట్ ఇంజరీస్ అవ్వటం కానీ జరుగుతుందమ్మా. సో, అందుకే మనకి స్పోర్ట్స్ ఇంజరీస్‌లో ఖచ్చితంగా మనం చేయాల్సిందేంటంటే ప్రీ స్పోర్ట్స్ ఆడే ముందు ఒక కార్డియో సెషన్ కానీ, చిన్న 15 మినిట్స్ కార్డియో సెషన్ కానీ, ఒక వార్మప్ ఎక్సర్‌సైజ్ కానీ చేసుకుంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ తాలూకు ఇంజరీస్ నుంచి మనం రాకుండా మనం ప్రివెంట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదే సార్, ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజరీస్‌లో ఈ ఫిజియోథెరపీ అనేది ఏ విధంగా హెల్ప్ అవుతుంది? స్పోర్ట్స్ ఇంజరీస్‌లో ఎట్లా అంటేనమ్మా, ఈ పార్షియల్ టేర్స్ అని ఉంటాయి. కంప్లీట్ టేర్స్ అని ఉంటాయండి. పార్షియల్ టేర్స్ అంటే ఈ కండ సగం తెగటాన్ని పార్షియల్ టేర్ అంటారు. కండ పూర్తిగా తెగితే దాన్ని కంప్లీట్ టేర్ అంటారు. ఈ పార్షియల్ టేర్‌లో ఎట్లా అంటేనమ్మా, ఒకవేళ పార్షియల్ టేర్ జరిగి ఈ జాయింట్ గనుక స్టేబుల్‌గానే ఉంటే దానికి ఆపరేషన్ అవసరం ఉండదు. సో, మళ్ళీ ఆ కండని మళ్ళీ మనము ప్రీ ఇంజ్యూరీకి కావాల్సినంత స్ట్రెంగ్త్ రావాలి అంటే కనుక మనకి ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. సో, ఫిజియోథెరపీ చేసుకుంటే కనుక ఆ కండలో మనకి మళ్ళీ ఇంజ్యూరీ జరగక ముందు జరిగిన స్ట్రెంగ్త్‌ని మనం మళ్ళీ నింపుకునే అవకాశం ఉంటుంది ఫిజియోథెరపీ ద్వారా. అదే ఒకవేళ కంప్లీట్ టేర్ జరిగిందనుకోండి, కంప్లీట్ టేర్ జరిగితే మనం మళ్ళీ ఆ కండని రిప్లేస్ చేసి, రీకన్‌స్ట్రక్ట్ చేసి, మళ్ళీ గ్రాఫ్ట్ ఏదైతే పెడతామో ఆ గ్రాఫ్ట్‌లో కూడా మళ్ళీ మనం స్ట్రెంగ్త్ నింపటానికి మనము ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అంతే అవసరం పడుతుందనమాట. సో, అందుకే మనకి స్పోర్ట్స్ ఇంజరీస్‌లో ఫిజియోథెరపీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎస్ డాక్టర్ గారు, ముఖ్యంగా మరి ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందంటారా? స్పోర్ట్స్ ఇంజరీస్‌లో ఎట్లాంటిదమ్మా దీర్ఘకాలిక సమస్యలు అంటే, ఒకవేళ స్పోర్ట్స్ ఇంజరీ జరిగిన తర్వాత అంటే లిగమెంట్ ఇంజరీ కానీ, ఈ జాయింట్‌ని స్టెబిలైజ్ చేసే కండరాలు కనుక డ్యామేజ్ అయితే, వాటిని మనం సరిగ్గా ట్రీట్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఈ జాయింట్ యొక్క స్టెబిలిటీ దెబ్బతిని, ఆ జాయింట్‌లో తొందరగా అరుగుదలకి గురయ్యి, తొందరగా మనకి ఆర్థరైటిస్ అంటే అరుగుదల తొందరగా ఏర్పడే అవకాశం ఉంటుంది. అంటే ఇంజురీ జరగకుండా ఒకవేళ ఆర్థరైటిస్ వస్తే, ఇంజురీ జరిగిన తర్వాత మనం సరిగ్గా దాన్ని ట్రీట్ చేసుకోకపోతే ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు తొందరగా ఉంటాయి కాబట్టి,
మనకి ఖచ్చితంగా స్పోర్ట్స్ ఇంజరీ అయిన తర్వాత మనం తగిన జాగ్రత్తలు తీసుకొని ఫిజియోథెరపీ చేసుకొని మనం మళ్ళీ ఇంజురీ జరగక ముందు స్టేటస్కి రావాలంటే ఫిజియోథెరపీ అవి మనం మంచిగా చేసుకోవాలి. ఎస్ డాక్టర్ గారు, కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో హలో నమస్తే అండి. హలో 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 నమస్తే అండి, చెప్పండి మీ పేరు. హలో 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 నమస్తే అండి, చెప్పండి. నమస్కారం అండి. నమస్తే, హలో. చెప్పండి. మా డాక్టర్ గారితో మాట్లాడాలమ్మా. నమస్తే సార్, చెప్పండి సార్. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్, నా పేరు చక్రవర్తి అండి. చెప్పండి. నేను ఏజ్ ఇంచుమించుగా 58 ఇయర్స్ అండి ఏజ్. చెప్పండి. నేను బండి మీద ప్రయాణం చేస్తాను, 2 వీలర్ మీద. ఓకే. అయితే ప్రయాణం అయిపోయి వచ్చిన తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందండి. ఓకే. తర్వాత మరి ఇంకా కూర్చోడానికి కానీ ఏ పని చేయడానికైనా ఇబ్బందికరంగా ఉండి అలా పడుకోవాల్సి వస్తుంది. ఓకే. అయితే మళ్ళీ మామూలు తగ్గిపోతుందండి. ఎంతసేపు డ్రైవ్ చేస్తారు సార్ మీరు రోజు? కలవాలా ఏంటో అని ఒకసారి మీ సలహా తీసుకుందామని. ఎంతసేపు డ్రైవ్ చేస్తారు సార్ రోజు? 30 కిలోమీటర్స్ అండి. సో 30 కిలోమీటర్స్ అంటే దాదాపు ఒక గంట సేపు రావటం, గంట సేపు పోవటం. సార్ సరే సార్. సార్ మనం ఈ 2 వీలర్ డ్రైవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ వెనకాల వెన్నుపూసకు సంబంధించిన కండరాల్లో ఒకవేళ ఈ వయస్సు పైబడిన వాళ్ళకి కండరాలు వీక్ ఉండటం వల్ల ఎక్కువ స్ట్రెస్ అనేది మనకి వెన్నుపూస మీద పడి ఈ వెన్నుపూస తాలూకు జాయింట్స్ అన్నీ కూడా కాస్త దెబ్బతిని మనకి క్రానిక్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ ఆ కండరాల పరిస్థితి ఎట్లా ఉంది, లేకపోతే మనకి ఎముకల్లో ఆల్రెడీ చేంజెస్ ఏర్పడినాయా లేదా అనేది ఎక్స్రే ద్వారా చూసుకొని ఈ కండరాలకు సంబంధించిన ఎక్సర్సైజులు అవి చేసుకుంటే కనుక మీరు ఈ నొప్పి నుంచి తొందరగా బయటపడతారు. ఇంకొకటి ఏంటంటే కాస్త వయసు పైబడిన వాళ్ళకి మీరు ఒకవేళ ఎక్కువ సేపు రోజు డ్రైవ్ చేసే పరిస్థితి ఉంటే కనుక మీరు మధ్యలో ఒక 5-10 మినిట్స్ లేదా 15 మినిట్స్ మధ్యలో ఒక బ్రేక్ తీసుకొని మీరు మళ్ళీ డ్రైవ్ చేసుకుని వెళ్ళొచ్చు. డాక్టర్ గారు, మరి ముఖ్యంగా స్పోర్ట్స్ ఇంజురీస్ అనేవి కూడా చాలా వరకు కూడా స్పోర్ట్స్ ఆడవాళ్ళలో చాలా నీ పెయిన్స్తో కూడా చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఎందుకంటారు? స్పోర్ట్స్ ఇంజరీస్లో ఏమవుతుందంటేనమ్మా ఎప్పుడైనా సరే ఈ జాయింట్ పక్కన ఉన్న కండరాలు, జాయింట్లో ఉండే లిగమెంట్స్ ఇవన్నీ కూడా ఆ జాయింట్కి మంచిగా స్టెబిలిటీ ఇస్తాయమ్మా. స్టెబిలిటీ అంటే అటు ఇటు జరగకుండా జాగ్రత్తగా కాపాడతాయన్నమాట. సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ ఇంజరీ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ జాయింట్ పక్కన ఉన్న కండరాలకు దెబ్బతిని ఆ జాయింట్కి సరిగ్గా స్టెబిలిటీ లేక ఆ జాయింట్లో ఉన్న గుజ్జు పదార్థం తొందరగా అరుగుదలకి గురవుతుంది. ఈ అరుగుదలకు గురవటం వల్ల కాస్త నీ పెయిన్, జాయింట్ పెయిన్స్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో అందుకే మనం ఏంటంటే ఎప్పుడైనా సరే స్పోర్ట్స్ ఇంజరీ జరిగినప్పుడు దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ సర్జన్ కానీ స్పోర్ట్స్ ఇంజరీ స్పెషలిస్ట్ దగ్గర కానీ వెళ్ళి ఆ స్పోర్ట్స్ ఇంజరీ తాలూకు ఏదైతే కండ తెగిందో దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకొని మనం దాన్ని తొందరగా ట్రీట్ చేసుకుంటే కనుక ఈ దీర్ఘకాలంగా మనం వచ్చే ఈ నీ పెయిన్స్ లేకపోతే తొందరగా అరుగుదలకు గురయ్యే పెయిన్స్ని మనం తొందరగా బయటపడచ్చు. సార్, ముఖ్యంగా మరి క్రికెట్ కావచ్చు, ఇటు ఫుట్బాల్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, ఈ ప్లేయర్స్లో కూడా చాలా వరకు నీ పెయిన్స్ కావచ్చు, లేదంటే ఇతర ఇంజురీస్ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటారు? అంటే సరైన ప్రికాషన్స్ తీసుకోక అలా ఆ పెయిన్స్ అనేవి వస్తూ ఉంటాయా? ఎందుకంటారు? మామూలుగా ఏంటంటేనమ్మా ఫస్ట్ ఈ క్రికెట్, ఫుట్బాల్ తర్వాత ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటారు. ఈ కాంటాక్ట్ స్పోర్ట్స్లో ఏమవుతుందంటే మనకి ఒకటి ఆ స్పోర్ట్ వల్ల జాయింట్లో కొంత ప్రాబ్లం ఏర్పడి వచ్చే నొప్పి ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఆ స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళల్లో కండరాలు కాస్త బలహీనంగా ఉండటం వల్ల ఎక్కువ స్ట్రెస్ జాయింట్ మీద పడి వచ్చే నొప్పి ఇంకొకటి. తర్వాత సరిగ్గా వార్మప్ అవి చేయకుండా వెంటనే మనం స్పోర్ట్స్ లైక్ వీకెండ్ వారియర్స్ అంటారు. వీకెండ్ వారియర్ అంటే
వీక్ డేస్ మొత్తం ఆఫీస్లో కూర్చుంటారు, వీకెండ్ మాత్రం తొందరగా వెళ్ళిపోయి వార్మప్ లేకుండా మనం స్పోర్ట్స్ వెళ్తూ ఉంటారు. వాళ్ళల్లో తొందరగా స్పోర్ట్స్ ఇంజరీ వచ్చే అవకాశాలు ఎక్కువ అమ్మా. ఎందుకంటే సరిగ్గా వార్మప్ అది లేకుండా, జాయింట్ కండిషనింగ్ లేకుండా, ఆ మజిల్లో తగిన స్ట్రెంగ్త్ లేకపోవడం వల్ల, మనం తొందరగా స్విఫ్ట్ యాక్టివిటీ ఉండటం వల్ల ఏమవుతుందంటే తొందరగా ఆ కండరాలు టేర్ అవ్వటం, తర్వాత జాయింట్లో మార్పులు చెంది తొందరగా నీ పెయిన్స్ అవి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయమ్మా. ఎస్ డాక్టర్ గారు, కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో. హలో, నమస్తే మేడం. ఇక్కడ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి మాట్లాడుతున్నా మేడం. చెప్పండి. నా పేరు జమున అండి. చెప్పండి మేడం. ఇక్కడ నొప్పులు బాగున్నాయి మేడం. టీవీకి దూరంగా ఉండి మాట్లాడాలి. చాలా నొప్పులు. టీవీ వాల్యూమ్ తగ్గించండి. నొప్పులు బాగున్నాయి మేడం. హలో. హలో, చెప్పండి జమున గారు. నొప్పులు ఎక్కువ ఉన్నాయి సార్. ఎక్కడమ్మా నొప్పులు మీకు? ఈ కింద నడవటానికి, ఇట్లా కూర్చోటానికి వస్తలేదు సార్. పాదాల్లోనా నొప్పి? ఒక 4 నెలలు అవుతాను సార్. మోకాళ్ళు పాదాలు నొప్పులా? అవునా సార్. అవునా సార్. మీ వయసు ఎంతమ్మా? మీ వయసు ఎంతమ్మా? 45 ఉంటుంది సార్. 45. సరే, 45 సార్. ఎక్కడన్నా పడ్డారా మీరు? సార్ ఎక్కడైనా పడటం జరిగిందా? లేదు సార్, పడలేదు సార్. వెనుక నరాలు నొప్పుతున్నాయి సార్ బాగా. సరే, ఇప్పుడు ఈ 40-45 ఏళ్ల వయసులో కూర్చోడానికి వస్తలేదు సార్ ఇట్లా. సరేనమ్మా, 40-45 ఏళ్ల వయస్సు పైబడిన వాళ్ళకి ఏం జరుగుతుంది, ముఖ్యంగా ఆడవాళ్ళలో ఈ మెనోపాజ్ అనేది ఒకటి ఉంటుందమ్మా. దాంట్లో ఏం జరుగుతుందంటే ఈ ఈస్ట్రోజన్ అని ఒక హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ స్లోగా తగ్గటం వల్ల మనకి ఈస్ట్రోజన్కి ఏంటంటే కాల్షియం బైండింగ్ ప్రాపర్టీ ఉంది. సో దీనివల్ల కాల్షియం లాస్ జరుగుతుంది. కాల్షియం లాస్ జరిగితే యూరిన్ ద్వారా కాల్షియం లాస్ జరుగుతుంది. ఎముకలు పల్చబడతాయి అన్నమాట. ఈ పల్చబడటం వల్ల కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్, తర్వాత చీలమండలలో నొప్పులు, ఇవి తొందరగా ఏర్పడే అవకాశం ఉంటుంది. సో దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే మీ ఒంట్లో కాల్షియం శాతం ఎంత ఉంది అనేది చూసుకొని, ఒకవేళ విటమిన్ డి, కాల్షియమా లోపాలు కరెక్ట్గా గ్రహించి దానికి సరిపడా ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ నొప్పుల దగ్గర నుంచి మీరు తొందరగా ఉపశమనం చేసుకోవడం జరుగుతుంది. సార్, ముఖ్యంగా ఈ పికిల్ బాల్ ఇంజురీస్ అంటే ఏంటంటే? పికిల్ బాల్ అంటే ఏంటంటే అమ్మా, ఈ మధ్య కాలంలో మనకి పికిల్ బాల్ అనేది ఈ సిటీ లైఫ్ స్టైల్లో ఒక భాగం అయిపోయింది. చాలామంది మనం చూస్తుంటే పొద్దున పూట అంతా హాయిగా ఆఫీస్కి వెళ్ళడం, సాయంత్రం పూట వచ్చి పికిల్ బాల్ ఆడుకోవటం. ఈ పికిల్ బాల్ అంటే ఏంటంటేనమ్మా, ఆల్మోస్ట్ ఒక టెన్నిస్ టైప్ అనుకోండమ్మా. బట్ ఏంటంటే చిన్న ర్యాకెట్ ఉంటుంది. ఈ చిన్న ర్యాకెట్ ఉండటం వల్ల ఈ బాల్ని మనం తొందరగా కొట్టే క్రమంలో స్విఫ్ట్ మూమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఈ పికిల్ బాల్లో ఏంటంటే మనకి ఈ చీలమండలాల్లో నొప్పులు, మోకాళ్ళలో నొప్పులు, తర్వాత బ్యాక్ పెయిన్, తర్వాత ఈ చేతుల్లో మనం తొందరగా ర్యాకెట్ని కొడతాం కాబట్టి ఈ రిస్ట్ పెయిన్, ఎల్బో పెయిన్ అన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఈ పికిల్ బాల్లో ఏంటంటేనమ్మా ఈ మధ్యకాలంలో సిరీస్ ఆఫ్ ఇంజరీస్ జరుగుతున్నాయమ్మా. చూస్తున్న పేషెంట్స్లో ఎట్లా అంటే ఏసిఎల్ అంటారు, మోకాళ్ళలో లిగమెంట్ ఇంజరీస్ కానీ, ఈ హీల్ ప్లాంటార్ ఫేషియైటిస్ కానీ, తర్వాత టెండో అకిలీస్ అంటారు, అంటే వెనకాల అకిలీస్ టెండాన్ అని ఉంటుంది మన యాంకిల్ వెనకాల, ఆ దాంట్లో టేర్స్ అనేది ఏర్పడడం జరుగుతుంది. సో అదమ్మా, పికిల్ బాల్ ఇంజరీస్లో స్విఫ్ట్ మూమెంట్స్ ఉండటం వల్ల మనకి జాయింట్లో కండిషనింగ్ లేక, మజిల్లో స్ట్రెంగ్త్ లేక, వార్మప్ ఎక్సర్సైజ్ లేకుండా మనం ఆడితే ఈ పికిల్ బాల్ తాలూకు ఇంజరీస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అమ్మా. ఎస్ సార్, మరి ఈ ఇంజురీస్ అన్ని ఎక్కువగా ఎవరిలో జరుగుతాయి? అంటే దీంట్లో ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి? మామూలుగా ఏంటంటే పికిల్ బాల్ ఆడే వాళ్ళల్లో కొంత యంగ్ స్విఫ్ట్ మూమెంట్స్ ఉండాలి కాబట్టి మోస్ట్లీ యంగ్ పేషెంట్సే, యంగ్ పీపుల్ ఆడటం జరుగుతుంది.
సో యంగ్ పీపుల్ ఆడటం వల్ల ఏంటంటే తొందరగా ఈ కండరాల్లో మనకి ఈ సరిగ్గా వార్మప్ చేయకుండా మనం ఇవి ఆడితే కనుక ఈ కండరాలు తెగటం జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే మనకి రేపు ఏజ్ పెరిగిన తర్వాత కొంత తొందరగా ఆర్థరైటిస్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఈ హార్డ్ సర్ఫేస్ పైన ఆడతాం కాబట్టి పికిల్ బాల్ మనం ఫుట్వేర్ మంచిగా ఉండి కుషన్డ్ ఫుట్వేర్ వాడుకుంటే కనుక ఈ జాయింట్స్ మీద తాలూకు ప్రెషర్ అనేది మనం కొంత శాతం మనం తగ్గించే అవకాశం ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే ఆ ఇంజురీస్కి మనం పికిల్ బాల్ ఆడక ముందు కాస్త వార్మప్ కార్డియో సెషన్ కానీ వార్మప్ ఎక్సర్సైజెస్ కానీ చేసుకుంటే కనుక మనకి ఈ జాయింట్లో జరిగే మార్పులు కానీ జాయింట్లో జరిగే ఇంజురీస్ కానీ మనం తగ్గించే అవకాశం ఉంటుందమ్మా. సార్ మరి ముఖ్యంగా ఈ పికిల్ ఇంజురీస్ అనేవి ఈ ఇంజురీ అయినప్పుడు దీని సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఎక్కడైతే అది కండ తెగుతుందో దాని తాలూకు మనకి సిమ్టమ్స్ ఉంటాయి. ఒకవేళ మనకి మోకాల్లో కనుక లిగమెంట్ ఇంజరీ జరిగితే కనుక తొందరగా వితిన్ 2 hours మనకి ఏంటంటే మోకాల్లో స్వెల్లింగ్ రావటం కానీ సరిగ్గా మూమెంట్ చేయలేకపోవడం, భయంకరమైన వాపు వస్తుంది. వాపు రావటం, సివియర్ నొప్పి అది వస్తుంది. మోకాలు మనం వంచలేకపోవడం, పూర్తిగా చాపలేకపోవడం అది జరుగుతుంది. అదే కింద మనకి టెండో అక్లిస్ టేర్ కానీ అది జరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి ఈ అరికాళ్ళు మూమెంట్ మనం చేయలేకపోవటము, సివియర్ పెయిన్ రావటము, అక్కడ లోకల్గా వాపు రావడం అది జరుగుతుంది. చేతుల్లో ఏంటంటే మనం ర్యాకెట్ పట్టి కొడతాం కాబట్టి ఈ రిస్ట్ పెయిన్ అది రావడం జరుగుతుంది. అదమ్మా. సార్ మరి చాలా మంది ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత మోకాలు నొప్పుతోనే బాధపడుతూ ఉంటారు. ఆ మోకాలు నొప్పులు మరి ఈ పికిల్ బాల్ ఇంజురీస్కి ఏమైనా సంబంధం ఉందా? పికిల్ బాల్ ఇంజురీస్లో ఏంటంటేనమ్మా మనకి స్విఫ్ట్ మూమెంట్స్ ఉండటం వల్ల ఈ తొందరగా మనం హార్డ్ సర్ఫేస్ పైన సరిగ్గా పికిల్ బాల్ ఉండే చోట్లు చాలా ఉన్నాయి మన సిటీలో. ఇప్పుడు వాడు సరిగ్గా మనకి ఆ సర్ఫేస్ కనుక స్మూత్గా లేకపోతే సాఫ్ట్గా లేకపోతే ఏం జరుగుతుందంటే హార్డ్ సర్ఫేస్ పైన మనం సరిగ్గా ఫుట్వేర్ లేకుండా ఆడితే ఏమవుతుందంటే ఆ జాయింట్స్లో ప్రెషర్ ఎక్కువ వచ్చి తొందరగా అరుగుదలకి గురవుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ లైక్ మనం ట్రెడ్మిల్ వాకింగ్ చేసుకుంటే ఎట్లాగైతే మనకి మోకాళ్ళు తొందరగా అరిగే అవకాశాలు ఉంటాయో అట్లనే పికిల్ బాల్ ఆడటం వల్ల కూడా మనకి కొంత తొందరగా మోకాళ్ళు అరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో దీన్ని మనం ప్రివెంట్ చేయాలంటే మనము ఆ ఫుట్వేర్ మంచిగా వేసుకోవాలి. కుషన్డ్ ఫుట్వేర్ వేసుకోవాలి. ఎడిక్వేట్ గేర్ ఉండాలి. గేర్ అంటే మనం ఆడే క్రమంలో మనకి మోకాలు నీ క్యాప్స్ కానీ ఈ ఎల్బో క్యాప్స్ కానీ అవి ఆ హెడ్ క్యాప్ కానీ వేసుకుంటే కనుక ఈ మోకాలు పైన ఒకవేళ పడినా సరే ఈ మోకాలు తాలూకు ఇంజురీస్ తర్వాత దానివల్ల వచ్చే దీర్ఘకాలిక సమస్యలు లైక్ ఆర్థరైటిస్ అది మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుంది. డాక్టర్ ఇక ఈ ముఖ్యంగా పికిల్ బాల్ ఇంజురీస్తో బాధపడుతున్న వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు కూడా డాక్టర్ దీన్ని పికిల్ బాలే ఇంజురీ అని దాన్ని డిక్లేర్ చేసేందుకు నిర్ధారించేందుకు కూడా ఎటువంటి టెస్టులు చేస్తారు? ముఖ్యంగా ఈ టెస్ట్లో కూడా ఎంఆర్ఐ పరీక్ష అనేది ఎంతవరకు అవసరం ఉంటుంది? మామూలుగా ఏంటంటేనమ్మా ఏదైనా ఇంజరీ జరిగినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ హిస్టరీ అంటారు. హిస్టరీ అంటే ఏ కారణం చేత నీకు ఈ ప్రాబ్లం వచ్చిందనేది తెలుసుకోవడం జరుగుతుంది. అప్పుడు మనకి ఒకవేళ పేషెంట్ ఒక పికిల్ బాల్ ఆడటం వల్ల ఆడుతున్న క్రమంలో పడి ఇట్లా వాపు రావడం జరుగుతుందంటే కనుక మనకి ఈ పికిల్ బాల్ ఎక్కడెక్కడైతే ఇంజరీస్ కాజ్ చేస్తుందో అంటే ఈ ఆడటం వల్ల స్విఫ్ట్ మూమెంట్స్ ఉండటం వల్ల ఎక్కడెక్కడైతే ఇంజరీస్ అవటానికి ఆస్కారం ఉంటుందో డాక్టర్ దాన్ని అసెస్ చేసుకోవడం జరుగుతుంది. సో దాన్ని బట్టి ఎక్కడైతే వాపు జరిగింది దాన్ని లోకల్గా ఎక్స్రే తీసి ఎముకకి ఏదైనా ఫ్రాక్చర్ అయిందా లేకపోతే కండరానికి ఏమైనా దెబ్బ తగిలిందా అనేది మనం ఎంఆర్ఐ తీసుకొని దాన్ని నిర్ధారించుకోవడం జరుగుతుంది. ఎంఆర్ఐ అనేది ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఈ స్పోర్ట్స్ ఇంజరీస్లో ఫ్రాక్చర్స్ కంటే కూడా ఈ కండరాల్లో ఇంజరీ అవటం ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఈ కండరాల్లో ఇంజరీస్ని మనము ఊరికి ఒక ఎక్స్రేతో మనం నిర్ధారణ చేయలేం కాబట్టి ఫస్ట్ లోకల్ అల్ట్రాసౌండ్ స్కాన్ కానీ లేకపోతే లోకల్ అల్ట్రాసౌండ్ స్కాన్ తీసుకుంటే మనకి ఉందా లేదా తెలుస్తుంది. ఎంతవరకు ఉంది, లోకల్గా ఎంత రక్తస్రావం జరిగింది, పక్కనున్న కండరాల పరిస్థితి ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోవాలి అంటే కనుక మనకి ఎంఆర్ఐ స్కాన్ చాలా అవసరం. సార్ మరి పికిల్ బాల్ ఇంజురీకి జనరల్గా ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? దీనికి శస్త్రచికిత్స ఏమైనా అవసరం ఉంటుంది?
పికిల్ బాల్ ఇంజరీస్లో కొన్ని మైనర్ ఇంజరీస్ ఉంటాయమ్మా, కొన్ని మేజర్ ఇంజరీస్ ఉంటాయి. మైనర్ ఇంజరీస్ ఎట్లాంటిదంటే చిన్న చిన్న ప్లాంటర్ ఫేషియైటిస్ కానీ, ఈ చిన్న చిన్న లిగమెంట్ టేర్స్ కానీ, యాంకిల్ ఇంజరీస్ కానీ అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ప్రిలిమినరీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్రిలిమినరీ ట్రీట్మెంట్ అంటే ఎట్లా ఉంటుందంటే ఆ పార్ట్కి రెస్ట్ ఇవ్వటము, ఐస్ ప్యాక్ అప్లై, వాపు వచ్చింది కాబట్టి దాన్ని ఐస్ ప్యాక్ అప్లై చేయటము, తర్వాత కంప్రెషను, తర్వాత ఎలివేషన్ అని అంటారు. కాస్త ఎలివేట్ చేసి పెట్టుకుంటే తొందరగా వాపు తగ్గే అవకాశం ఉంటుంది. ఈ చిన్న చిన్న ఇంజరీస్ని మనము మెడిసిన్ తర్వాత పెయిన్ రిలీఫ్ మెజర్స్తో మనం దాన్ని ట్రీట్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని మేజర్ ఇంజరీస్ ఉంటాయి, లైక్ మోకాలు లోపల లిగమెంట్ టేర్స్ కానీ, తర్వాత ఇంకేదైనా ఫ్రాక్చర్స్ కానీ జరిగినప్పుడు ఏం జరుగుతుందంటే దానికి మనం లిగమెంట్ ఒకవేళ కంప్లీట్ టేర్ అయితే కనుక దాన్ని మనం రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం సర్జికల్గానే చేయగలుగుతామమ్మా, దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సో పికిల్ బాల్ తాలూకు ఇంజరీస్ మైనర్ ఇంజరీస్ నుంచి మేజర్ ఇంజరీస్ వరకు మనం గ్రూప్ చేయడం జరుగుతుందమ్మా. ఒకవేళ మేజర్ ఇంజరీ కనుక జరిగితే కనుక ఆ శస్త్రచికిత్స అయిన తర్వాత రికవరీ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అది రికవరీ అయిన తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్ గా గేమ్స్ లో ఆడొచ్చా? మామూలుగా ఎట్లా అవుతుందంటేనమ్మా, ఈ ఇంజరీస్లో ఎంత ఇంజరీ జరిగిందనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. చిన్న ఇంజరీ జరుగుతుంది అంటే కనుక సర్జరీ చేసి నార్మల్గా మనం చూసుకుంటే సర్జరీ చేసిన తర్వాత 6 వారాల నుంచి 8 వారాలు ఫర్ సపోజ్ మోకాలు అనుకోండి, సర్జికల్ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత, లిగమెంట్ రీకన్స్ట్రక్షన్ అయిన తర్వాత 6 వారాల నుంచి 8 వారాలు మనం జాయింట్ మూమెంట్, ఆ బ్రేస్ ఉంటుంది, హింజ్ నీ బ్రేస్ అంటారు, బ్రేస్ పట్టి పెట్టి జాయింట్ మూమెంట్ ఇవ్వడం జరుగుతుంది. 8 వారాలు అయిన తర్వాత గ్రాడ్యుయేటెడ్ వెయిట్ బేరింగ్ అంటారు. అంటే 25% 50% అట్లా వెయిట్ బేర్ చేసుకొని పూర్తిగా వెయిట్ బేర్ చేయడానికి దాదాపుగా ఒక 2 నెలల నుంచి 2.5 నెలల వరకు పూర్తిగా వెయిట్ బేర్ చేసేస్తారమ్మా. ఇంకా ఆడటం అంటారా, మీరు దాదాపుగా ఒక 6 నెలల వరకు ఆడటం జరుగుతుంది అదమ్మా. ఎస్ డాక్టర్ గారు, కాల్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. नमस्ते मैडम। ఎస్ చెప్పండి मैडम డాక్టర్ मैं గారు. अब्दुल खान बात कर रहा हूँ निजामाबाद से। बोलिए सर। हाँ डॉक्टर साहब, मेरे फादर की एज 65 ईयर्स है, उनको नी पेन है और पैरों में सूजन आ जा रही सर। कितने दिन से है ये प्रॉब्लम? ये 4-3 मंथ से है सर। 3 मंथ से है। अच्छा, जी। कहीं गिरे? नहीं गिरे सर, कहीं नहीं गिरे। 65 एज है, चलने के लिए जब भी आते पैरों में छुम 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 जैसा चुमटियां मर जाते ना वैसा महसूस होता, तो सडनली नहीं हट सक रहे वो। अच्छा, स्टडीली नहीं खट सक रहे? नहीं हट से सडनली बैठ गए, पैरों में चुमटियां भर जा रहे और स्वेलिंग आ जा रही, नी पेन बहुत हो रहा बोल के बता रहे सर। देखिए सर, ऐसा है कि ఇప్పుడు కాళ్ళల్లో మీకు తిమ్మిరి రావడం జరుగుతుంది కాబట్టి ఈ తిమ్మిరి అనే లక్షణం ఏంటంటే నరం పైన ఒత్తిడి పడే లక్షణం అండి. సో ఈ వయసు పైబడిన వాళ్ళకి ఈ నరం పైన ఒత్తిడి ఎక్కడ పడుతుంది అనేది మనం చూసుకోవాలి. అది నడుంలో పడుతుందా లేకపోతే మనకి మెడలో పడుతుందా అనేది మనకి ఫస్ట్ నిర్ధారణ చేసుకోవాలి. నరం పైన ఒత్తిడి లేదు అంటే కనుక మనం ఏంటంటే ఈ మోకాల్లో ఎందువల్ల వాపు వస్తుంది అనేది మనం చూసుకొని దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ మోకాళ్ళ వాపులు ఎందుకు వస్తున్నాయి అది ఎక్స్రే తీసి నిర్ధారణ చేసుకొని దానికి తగిన కారణం ఏంటనేది తెలుసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఈ తిమ్మిరి అనేది ఏంటంటే ఈ తిమ్మిరి నరం పైన ఒత్తిడి పడే లక్షణం కాబట్టి ఎక్స్రే కానీ ఎంఆర్ఐ కానీ తీసుకొని ఎక్కడ నరం పైన ఒత్తిడి పడుతుందో చూసుకొని దాని తాలూకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ డాక్టర్ గారు, మరి ఈ పికిల్ బాల్ ఇంజరీస్ ఉన్న వాళ్ళు హోమ్ రెమెడీస్ లేదా ఫిజియోథెరపీ చేయించుకోవడం ద్వారా ఇది ఎంతవరకు హెల్ప్ అవుతుంది? పికిల్ బాల్ ఇంజరీస్లో హోమ్ రెమెడీ అంటే ఏంటన్నమ్మా, కొన్ని ఎక్సర్సైజులు ఉంటాయి. ఆ చీలమండలం దగ్గర కొంత, యాంకిల్ జాయింట్ దగ్గర కొంత ఎక్సర్సైజెస్, మోకాలకు సంబంధించిన ఎక్సర్సైజులు, రెగ్యులర్ వాకింగ్, వార్మప్, కార్డియో అవి చేసుకుంటే కనుక ఈ జాయింట్లో స్విఫ్ట్ మూమెంట్స్ వల్ల జరిగే కండరాల్లో ఇంజురీస్ని మనము చాలా వరకు దాన్ని ప్రివెంట్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే హోమ్ రెమెడీస్ అన్నారు, తర్వాత ఏంటంటే ఇంకేంటమ్మా ఫిజియోథెరపీ చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫిజియోథెరపీలో ఏంటంటే మనకి ఈ కండరాల్లో బలం నింపటానికి ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుతుందమ్మా. ఈ ఫిజియోథెరపీలో ఏంటంటే
మనం మోకాళ్ళకి సంబంధించిన కొన్ని ఎక్సర్సైజులు లైక్ స్ట్రైట్ లెగ్ రైజింగ్ టెస్ట్ అంటారు, స్ట్రైట్ లెగ్ రైజింగ్ ఎక్సర్సైజెస్ అంటారు, తర్వాత క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజెస్ అంటారు, తర్వాత హ్యామ్స్ట్రింగ్ ఎక్సర్సైజెస్ అంటారు. ఈ ఎక్సర్సైజులు అవి చేసుకుంటే ఈ మోకాళ్ళకి సంబంధించిన ఈ జాయింట్లో తగిన స్ట్రెంగ్త్ ఏర్పడి తొందరగా మనకి ఈ జాయింట్లో ఉన్న లిగమెంట్ డ్యామేజ్ జరగకుండా కాపాడుతుంది అనమాట. ఎస్ సార్. మరి మళ్ళీ ఈ పికిల్ ఇంజురీస్ అనేవి జరగకుండా ఉండాలంటే మనం ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? పికిల్ ఇంజరీస్ జరగకుండా ఉండాలి అంటే కనుక ఒకటేనమ్మా, ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటంటే మంచిగా వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఆడే ముందు కనీసం ఒక 15 మినిట్స్ కార్డియో సెషన్ ఉండాలి. తర్వాత ఆడే ముందు కొంత వార్మప్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి కూడా చేసుకోవాలి. ఆడుతున్న క్రమంలో అప్రోప్రియేట్ గేర్ ఉండాలి. లైక్ ఏంటంటే ఎట్లా మోకాళ్ళకి సంబంధించిన నీ క్యాప్స్ కానీ, తర్వాత అవి ఈ ఎల్బోకి సంబంధించిన నీ క్యాప్స్ ఎక్కడైతే మనం పడతామో, ఎక్కడైతే పడి మనకి దెబ్బ తగిలే అవకాశం ఉంటుందో అక్కడ మనం కాస్త అప్రోప్రియేట్ గేర్ పెట్టుకుంటే కనుక మనకి మోకాళ్ళలో కానీ ఇది పికిల్ బాల్లో జరిగే ఇంజరీస్ని మనం దాదాపుగా మనము ప్రివెంట్ చేయొచ్చు. ఇంకోటి ఏంటంటే మసిల్కి సంబంధించిన ఎక్సర్సైజులు, తర్వాత ఎడిక్వేట్ హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే మనకి ఇంత ఆడిన తర్వాత మనకి మసిల్ రికవరీకి ఏంటంటే హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫ్లూయిడ్ ఇంటేక్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది మన స్పోర్ట్స్ ఆడక ముందు, స్పోర్ట్స్ ఆడుతున్న క్రమంలో, స్పోర్ట్స్ ఆడిన తర్వాత కూడా మనకి ఎడిక్వేట్ హైడ్రేషన్ అనేది ఉండేటట్టు మనం చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఓవర్ ట్రైనింగ్ని మనం అవాయిడ్ చేయాలి. ఎంతవరకు అయితే మనం ట్రైన్ అవుతామో అంతవరకు చేసుకుని దాదాపు గంటన్నర సేపు ఆడుకున్న తర్వాత మనం కాస్త రెస్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. రెస్ట్, హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓవర్ ట్రైన్ చేసుకుని 1 గంట, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు అని ఆడుతుంటే కనుక మసిల్ తొందరగా ఫెటీగ్ వెళ్ళిపోయి తొందరగా టేర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఖచ్చితంగా ఓవర్ ట్రైనింగ్ అని మనం అవాయిడ్ చేయాలి. ఎస్ డాక్టర్ గారు. మరి ముఖ్యంగా వయోవృద్ధులలో ఈ ఇంజురీస్ ప్రాబ్లం అనేవి వస్తాయి. ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి? ఏమైనా ప్రమాదం వచ్చే ఛాన్స్ ఉందంటారా? ఖచ్చితంగా ఛాన్స్ ఉందమ్మా. ఎందుకంటే వయోవృద్ధుల్లో ఏం జరుగుతుందంటే ఆల్రెడీ వయస్సు వల్ల ఎముకలు బలహీనపడతాయి కాబట్టి, కండరాలు తొందరగా వీక్గా ఉంటాయి కాబట్టి ఈ ఇంజురీస్, స్పోర్ట్స్ ఇంజురీస్ ఖచ్చితంగా వయోవృద్ధుల్లో చాలా 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 జాగ్రత్తగా చేసుకోవాలి. చేయకూడదని చెప్పట్లేదు, చేయొచ్చు. కానీ కండరాల్లో మనం మంచిగా బలం నింపుకొని ఫిజియోథెరపీ ద్వారా కానీ, వార్మప్ ఎక్సర్సైజెస్ ద్వారా కానీ మంచిగా స్ట్రెంగ్త్ నింపుకొని, ఎముకల్లో కూడా మంచిగా మనం స్ట్రెంగ్త్ నింపుకుంటే కనుక వయోవృద్ధుల్లో కూడా మనం మంచిగా ఈ తగిన టెక్నిక్తో మనం మంచిగా ఆడుకుంటే కనుక ఈ స్పోర్ట్స్ ఇంజరీస్ అవి మనం దాదాపుగా ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. అంటే డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ఫిట్‌నెస్ అనే పేరుతో కూడా చాలా మంది వాకింగ్‌కి వెళ్ళడం, ఎక్సర్సైజ్ చేయడం. ఎందుకంటే ఏజ్ 30, 40 అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఈ మధ్య చాలా ఫిట్‌నెస్ కోసం చాలా ట్రై చేస్తూ ఎక్సర్సైజ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు ఇలా చేస్తూ ఉంటారు. సడెన్‌గా అవన్నీ చేస్తున్న టైంలో కూడా నీ పెయిన్ రావడము ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. మరి అట్లాంటి టైంలో వాళ్ళు ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి? అమ్మ, వాకింగ్ అనేది చాలా 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 అవసరం అమ్మ. వాకింగ్ చేస్తే ఎస్ సార్. డాక్టర్ గారు కాలర్ రెడీగా ఉన్నారు. కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. హలో, నమస్తే మేడం. చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ బ్యాక్ పెయిన్ ఎక్కువ ఉంది సార్. మీ వయసు ఎంత సార్? సార్ వయసు వచ్చి 22 సార్. ఎంత సార్ వయసు ఎంత? సార్ 22 సార్. 22. సార్. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? సార్ సార్ ఎక్కువ సిమెంట్ పని చేస్తాను. సిమెంట్ పని చేస్తారా? అవును సార్. ఓకే. సిమెంట్ బస్తాలు లేపడం? అవును సార్, లేపుతాము. అంత అదే వరకు సార్. ఎప్పటి నుంచి ఉంది బ్యాక్ పెయిన్? సార్ 3-4 సంవత్సరాలు సార్, తక్కువలేదు. సరేనండి. ఇప్పుడు మామూలుగా ఏమవుతుందంటేనమ్మా, ఈ ఎంత ఏజ్ అయినా కానివ్వండి, తక్కువ ఏజ్లో ఉన్నా సరే మనకి ఈ కండరాల్లో సరిగ్గా బలం లేకపోతే ఈ
బరువు పనులు చేసే వాళ్ళల్లో ఏం జరుగుతుందంటే కండరాల్లో సరిగ్గా బలం లేకపోతే ఈ వెన్నుపూస పైన ఎక్కువ స్ట్రెస్ పడి కండరాల్లో ఎముకల్లో మార్పులు చెంది తొందరగా మనకి క్రానిక్ బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయమ్మా. సో ఇట్లాంటి వాళ్ళల్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మీరు లోకల్ డాక్టర్ ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎముకలకు సంబంధించిన డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే మీరు ఎక్కడ ఎక్కడ నొప్పి ఉన్నది, దాంట్లో ఎక్కడైనా మార్పులు చెందినాయా లేదా అనేది ఎక్స్‌రే ద్వారా చూసుకొని, కండరాల పరిస్థితి ఏంటనేది చూసుకొని, దాని తగిన ట్రీట్మెంట్ అంటే మెడిసిన్ ద్వారా కానీ, ఫిజియోథెరపీ ద్వారా కానీ, అవసరమైతే ఎంఆర్ఐ తీసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో, దాదాపు మీరు దయచేసి దగ్గరలో ఉన్న ఆర్థోపెడిక్ డాక్టర్ దగ్గరికెళ్తే, ఈ వెన్నుపూసకు సంబంధించిన ప్రాబ్లమ్ ఏంటి అనేది కరెక్ట్‌గా నిర్ధారణ చేసి, మీకు ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. యెస్ డాక్టర్ గారు. మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా చాలామంది ఫిట్‌నెస్ కోసం గూడా ఇలా వాకింగ్‌లు కావచ్చు, ఎక్సర్‌సైజ్ కావచ్చు, ఇంకా ఇతర వ్యాయామాలు చేస్తూ ఉంటారు. మరి అట్లాంటి టైంలో కొద్దిగా సడెన్‌గా కాళ్ళు పట్టేయడం గానీ, లేదంటే మోకాళ్ళు పట్టేయడం గానీ, నొప్పి రావడం గానీ ఇట్లాంటివి జరుగుతా ఉంటాయి. మరి అట్లాంటి టైంలో వాళ్ళు ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలి? మామూలుగా ఏంటంటేనమ్మా వాకింగ్ చేస్తున్న వాళ్ళల్లో ఆహ్, ఎక్కడ వాకింగ్ చేస్తున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. మనం వాకింగ్ అనేది ట్రెడ్‌మిల్ పైన చేస్తున్నాం అనుకోండి, ట్రెడ్‌మిల్‌లో ఆ స్పీడ్‌ని మనం క్యాచ్ చేయటానికి తొందరగా నడిచి, ఆ హార్డ్ సర్ఫేస్ పైన సరిగ్గా ఫుట్‌వేర్ లేకుండా నడిస్తే కనుక మోకాలు తొందరగా అరిగే అవకాశాలు ఉంటాయమ్మా. సో, వాకింగ్ చేయటం అంటే మంచి అప్రోప్రియేట్ ఫుట్‌వేర్ ఉండాలి. మంచి ఔట్‌సైడ్ మంచి నేచర్‌లో వాకింగ్ చేయాలి. ప్రతిరోజు ఒక గంట సేపు వాకింగ్ చేసుకుంటే కనుక మనం ఈ ఈ ఇంజ్యూరీస్ నుంచి స్విఫ్ట్ మూవ్‌మెంట్ వల్ల వచ్చే మోకాళ్ళ ఇంజ్యూరీస్ నుంచి మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉందమ్మా. అంటే ఈ మధ్య కాలంలో ఏజ్ గ్యాప్‌తో సంబంధం లేకుండా గూడా నీ పెయిన్స్ కావచ్చు, లేదంటే బ్యాక్ పెయిన్స్ కావచ్చు, మజిల్ పెయిన్స్ కావచ్చు చాలా వస్తా ఉన్నాయి. మరి ఆ పెయిన్స్ అన్నిటిని కూడా దాని నుంచి ప్రివెంట్ చేయాలంటే ఏ విధమైన కేర్ తీసుకోవాలి? చాలా ఇంపార్టెంట్ ఏంటంటేనమ్మా స్పోర్ట్స్ ఇంజ్యూరీస్‌ని మనం ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ మనం చేయాల్సింది వార్మప్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఏ రకమైన స్పోర్ట్సింగ్ యాక్టివిటీ చెయ్యకముందు మనం ఖచ్చితంగా ఒక 15 నిమిషాలు వార్మప్ సెషన్ చేసుకోవాలి. తర్వాత ఒక 15 నిమిషాలు కార్డియో సెషన్ చేసుకోవాలి. సో, దాంట్లో ఏం జరుగుతుందంటే ఈ లోకల్ మసిల్‌కి కండిషనింగ్ ఏర్పడి తొందరగా అది టేర్ అవ్వకుండా దాన్ని మనం కాపాడగలుగుతాం. ఇంకొకటేంటంటే మనకి ఓవర్ ట్రైన్ అవ్వకూడదు. ఓవర్ ట్రైన్ అంటే ఎక్కువ ఎక్కువ శాతం మనం స్పోర్టింగ్ యాక్టివిటీ చేయకూడదు. దాదాపు గంట, గంటన్నర సేపు మహా అయితే ఒక 2 గంటలు ఆడుకుంటే సరిపోతుంది. అంతేకాని 3 అవర్స్, 4 అవర్స్, 5 అవర్స్ ఆడితే మసిల్ తొందరగా ఫెటీగ్ చెంది అది తొందరగా టేర్ అయ్యే అవకాశాలు ఉంటాయన్నమాట. ఇంకొకటేంటంటే మనం అప్రోప్రియేట్ గేర్ వేసుకోవాలి. మనం ఎప్పుడైనా సరే స్పోర్టింగ్ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఈ నీ క్యాప్స్ కానీ, ఎల్బో క్యాప్స్ కానీ, అప్రోప్రియేట్ ఫుట్‌వేర్ మంచి కుషన్డ్ ఫుట్‌వేర్ వేసుకుంటే కనుక మనం ఈ స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ నుంచి మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంది. యెస్ డాక్టర్ గారు. మరి ముఖ్యంగా ఈ పికిల్ బాల్ ఇంజ్యూరీస్ అనేవి, మోకాళ్ళ నొప్పులనేవి ఇవన్నీ రాకుండా మంచి హెల్తీ లైఫ్ లీడ్ చేయాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మీరు ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలంటే ఖచ్చితంగా మనకి ఒక రొటీన్ అనేది మనం ఏర్పరచుకోవాలి ఒకటి. రెండోదేంటంటే ఎడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి. అంటే మనకి కండరాలకి మనం పని చేసిన తర్వాత లేకపోతే స్పోర్టింగ్ యాక్టివిటీ అయిన తర్వాత రికవర్ కానీకి మంచిగా హైడ్రేషన్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. కనీసం 3-4 లీటర్ వాటర్ ఇంటేక్ ఉండాలి. ఎలక్ట్రోలైట్స్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఆహారం మంచిగా ఉండాలి. ఆహారంలో కార్బ్ ఇంటేక్ తక్కువ ఉండాలి. ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండేటట్టు చూసుకోవాలి. అంటే ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉంటే కనుక మనకి ఈ మసిల్‌కి కావాల్సిన మసిల్ తొందరగా రికవర్ అవ్వటానికి అది హెల్ప్ చేస్తుంది కాబట్టి మనం ప్రోటీన్ ఇంటేక్ మంచిగా ఉండేటట్టు చూసుకోవాలి. ఎడిక్వేట్ హైడ్రేషన్ ఉండాలి. స్పోర్టింగ్ యాక్టివిటీకి వెళ్ళే ముందు ఖచ్చితంగా ప్రీ స్పోర్టింగ్ యాక్టివిటీ కార్డియో సెషన్ 15 మినిట్స్ సెషన్ తీసుకోవాలి. తర్వాత అప్రోప్రియేట్ ఫుట్‌వేర్ వేసుకోవాలి. ఓవర్ ట్రైన్ చేసుకోకూడదమ్మా. యెస్ డాక్టర్ గారు. మరి ముఖ్యంగా లిగ్మెంట్ ఇంజ్యూరీ అంటే ఏంటి? మరి ఇదెందుకొస్తోంది? లిగ్మెంట్ ఇంజ్యూరీ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? ఇవన్నిటిని ప్రివెంట్ చేయాలంటే ఏ విధమైన ప్రికాషన్స్ కావచ్చు, జాగ్రత్తలు తీసుకోవాలి మీరేం చెప్తారు? లిగమెంట్ అంటే ఏంటంటేనమ్మా ఏదైతే
ఒక బోన్‌ని ఇంకో బోన్‌కి కనెక్ట్ చేస్తున్న కండని మనం లిగమెంట్ అంటామమ్మా. ఒక బోన్‌ని ఇంకో బోన్‌కి కనెక్ట్ చేసే కండని మనం లిగమెంట్ అంటాం. ఈ లిగమెంట్ ఏంటి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకంటే ఆ ఎముకల్ని అదే పొజిషన్‌లో మెయింటైన్ చేసేది ఒక కండని మనం లిగమెంట్ అంటాం. ఆ లిగమెంట్‌లో కనుక టేర్ అయిందంటే మనకి ఈ ఎముకల స్టెబిలిటీ కాస్త దెబ్బతింటది కాబట్టి మనకి రోజు చేసుకునే పనుల్లో చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. సో, అందుకే మనం ఈ లిగమెంట్ ఇంజ్యూరీస్ జరిగితే కనుక దాన్ని తొందరగా ఎంత తొందరగా దాన్ని మనం డయాగ్నోస్ చేసుకొని ఎక్స్‌రే కానీ, ఎంఆర్ఐ కానీ తీసుకొని తొందరగా డయాగ్నోస్ చేసుకొని దానికి తగిన ట్రీట్మెంట్ అది తీసుకుంటే ఈ ఈ దీర్ఘకాలిక సమస్యలు ఆర్థరైటిస్ వీటి నుంచి మనం ప్రివెంట్ చేసే అవకాశం ఉంటుందమ్మా. మీరు ఒక డాక్టర్‌గా ఈ ఏదైతే పికిల్ బాల్ ఇంజ్యూరీస్ కావచ్చు, లిగ్మెంట్ ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళందరికీ గూడా మా ప్రేక్షకులు మీరిచ్చే సలహాలేంటి? అమ్మ ఏదైనా పికిల్ బాలే కాకుండా పికిల్ బాల్ ఇంజ్యూరీస్‌కి ఏంటంటే ఫస్ట్ మీరు ఖచ్చితంగా ఒక వార్మప్ సెషన్ ఉండాలి. తర్వాత మీరు ఖచ్చితంగా దానికి సంబంధించిన కొన్ని ఎక్సర్‌సైజులుంటాయి. పికిల్ బాల్‌లో ఏంటంటే స్విఫ్ట్ మూవ్‌మెంట్స్ ఉండాలమ్మా. స్విఫ్ట్ మూవ్‌మెంట్స్ ఉండాలి అంటే మనకి మసిల్‌లో సరిగ్గా కండిషనింగ్ అది లేకపోతే కనుక తొందరగా టేర్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి ఖచ్చితంగా ఆ మజిల్ ఆహ్, ఆహ్, ఆ స్పోర్టింగ్ యాక్టివిటీకి కండిషన్ అయ్యి ఉండాలి. సో, దానికి కావాల్సిన ఎక్సర్‌సైజులు తర్వాత ఈ క వార్మప్ ఎక్సర్‌సైజ్, కార్డియో సెషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. తర్వాత స్పోర్టింగ్ యాక్టివిటీ జరుగుతున్న క్రమంలో మనం పడే అవకాశాలు ఎక్కువుంటాయి కాబట్టి, పడుతున్నప్పుడు మనకి దెబ్బ తగలకూడదు కాబట్టి, అక్కడ మనం నీ క్యాప్స్ కానీ, ఎల్బో క్యాప్స్ కానీ పెట్టుకుంటే కనుక అది మనకి ప్రొటెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మనం హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. స్పోర్టింగ్ యాక్టివిటీకి ముందు స్పోర్టింగ్ యాక్టివిటీ జరుగుతున్న క్రమంలో స్పోర్ట్స్ ఆడిన తర్వాత కానీ ఖచ్చితంగా మనం ఎడిక్వేట్ హైడ్రేషన్ అనేది తీసుకోవాలి. ఎడిక్వేట్ హైడ్రేషన్ అంటే దాదాపుగా ఒక 1 లీటర్ వాటర్ బిఫోర్, 1 లీటర్ డ్యూరింగ్ అండ్ 1 లీటర్ ఆఫ్టర్ స్పోర్టింగ్ యాక్టివిటీ తీసుకోవాలి. తర్వాత ఓవర్ ట్రైన్ చేయకూడదు. ఎంతైతే మనం గంటన్నర మాక్సిమం 2 గంటలు అంతకంటే ఎక్కువ స్పోర్టింగ్ యాక్టివిటీ చేస్తే మసిల్ తొందరగా ఫెటిగ్‌కి గురయ్యి తొందరగా అలసిపోతుంది కాబట్టి మసిల్ అనేది తొందరగా అలిసిపోయి తొందరగా టేర్ అయ్యే అవకాశాలు ఎక్కువుంటాయి. సో, అందుకే ఓవర్ ట్రైన్ అనేది జరగకూడదు. ఇంకొకటేంటంటే డైట్ కూడా మంచిగా ఏర్పరచుకోవాలి. డైట్ ఎట్లా అంటే మసిల్ బిల్డింగ్ డైట్ ఉండాలి. కార్బ్ ఇంటేక్ తగ్గించి ప్రోటీన్ ఇంటేక్ మంచిగా చేసుకొని ప్రోటీన్ ఇంటేక్ మంచిగా చేసుకోవాలి. దానివల్ల మసిల్ అనేది ఆఫ్టర్ స్పోర్టింగ్ యాక్టివిటీ తొందరగా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకోటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎడిక్వేట్ స్లీప్ అనేది ఇంపార్టెంట్. దాదాపుగా రోజు 6 గంటల నుంచి 7 గంటల వరకు మనం స్లీప్ అనేది ఏర్పరచుకోవాలి. ఈ స్లీప్‌లో ఏంటంటే మనకి మసిల్ తర్వాత బ్రెయిన్ ఫోకస్ అన్నీ కూడా రికవర్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎడిక్వేట్ స్లీప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఓకే డాక్టర్ గారు. అట్లాగే స్పోర్ట్స్ ఇంజ్యూరీస్ గురించి, లిగ్మెంట్ గురించి ఇలా అనేక విషయాల గురించి మాకు తెలియజేసినందుకు నమస్తే. నమస్తే అండి. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి డాక్టర్ స్టార్ కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సివిఆర్ హెల్త్.